అందరికీ నమస్తే అండి. నా పేరు రవితేజ. నేను జినోమిక్స్ కంపెనీలో ఏబీఎంగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం కొర్లపాడు విలేజ్‌లో ఉన్నాము. మన ఎదురుగా సైదులు ఉన్నారండి. సో, ఆయన మన కంపెనీ హైబ్రిడ్ వరి విత్తనం జినోమిక్స్ 205 విత్తనం వేశారు. సో, ఆయన ఎన్ని ఎకరాలు వేశారండి మొత్తం? 5 ఎకరాలు. 5 ఎకరాలు వేశారు. మొత్తం వ్యవసాయం మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. 5 ఎకరాలు. సో, మన సైదులు గారు ఏందంటే 5 ఎకరాలు మొత్తం మన జినోమిక్స్ కంపెనీ హైబ్రిడ్ వరి విత్తనం 205 వరి విత్తనం వేశారు. సో, ఆయన భాషలో మనకి దాని ఒక లక్షణాలు, గుణాలు, అలాగే మందులు ఎన్నిసార్లు కొట్టారు, పురుగు ఏమైనా వచ్చిందో, దోమ ఏమి వచ్చిందో ఆయన ద్వారా తెలుసుకుందాం మనం. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు మాధవన్ సైదులు, కొర్లపాడు గ్రామం, నల్గొండ జిల్లా, కేతిపల్లి మండలం. సో, మీరు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? మేము 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. చేస్తున్నాం. సో, మీరు హైబ్రిడ్ వరి విత్తనం వేశారు కదా, అవును. 205. అవును. ఇంతకుముందు ఏ విత్తనం వేశారు మీరు? ఇంతవరకు మన ఎస్ఎస్ఆర్లో 118 వేసినాం. 118 వేశారు. ఇది పోయిన సంవత్సరం వేశారు. అవును. సో, మీకు ఎట్లా అనిపిస్తుంది? దానికంటే ఇది చాలా బెటర్గా ఉంది. సో, మీకు ఎట్లా ఏ విధంగా బెస్ట్ అనిపిస్తుంది, ఏ విధంగా బెటర్ అనిపిస్తుంది మనకి? మన కాపు కానీ, మన పిలక కానీ, పిల్లకలు ఎన్ని పిల్లకలు వచ్చాయి మనకి? చాలా వచ్చినాయండి పిలకలు కూడా. పిల్లకలు ఒక 25, 30 పిలకల దాకా వచ్చినాయి. ఎస్ఎస్ఆర్లో చూసుకుంటే ఇది చాలా బెటర్. చాలా బెటర్ అని. చాలా బెటర్. ఓకే, మీకు గొలుసు చూసారా? ఎన్ని గొలుసులు వచ్చాయి? గొలుసులు కూడా బాగానే వచ్చినాయి అందులో నుంచి. బాగానే వచ్చాయి. పిలక కూడా బాగా వచ్చింది. మేము ఫస్ట్ సింగిల్ పోస వేసినాం, ఒకటే పోస వేసినాం. ఒకటే వేసారు. వేసినప్పుడు మాకు కొంచెం భయం అయింది ఎట్లా వస్తుందని, కానీ ఇప్పుడు మాత్రం బాగా పిలక, గంట కానీ, ఒడ్లు కానీ బాగా వచ్చాయి. సో, గొలుసు కొని చూసుకుంటే మనం ఒకదానికి చూసుకుంటే దగ్గర మనకి 350 నుంచి 400 వరకు గింజలు ఉన్నాయి. గింజలు ఉన్నాయి. లెక్క పెట్టారా? 350 నుంచి 400 గింజల వరకు ఉంటాయి. సో, దిగుబడి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనరల్ గా? మీరు 42 క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తాం. 42 క్వింటాల వరకు మీరు దిగుబడి వస్తుందని మీరు అనుకుంటున్నారు? అవును, అనుకుంటున్నాం. ఓకే, 40 నుంచి 42 దిగుబడి అయితే వస్తుంది. మన ఇతర రైతులకు ఏం చెప్తారు మీరు? మన హైబ్రిడ్ వరి గురించి 205 గురించి ఇతర రైతులకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వేరే ఎస్ఎస్ఆర్ ఇప్పుడు 118 కంటే ఇది చాలా బెటర్ గా ఉన్నది. గాల్దుంలకు కూడా ఏం అడ్డం పడట్లేదు. ఈ పిలక అయినా సరే, వరి అయినా సరే, ఒక రోగం రావడం కూడా చాలా తక్కువ ఉంది. ఒక 3 టైమ్స్ నేను స్ప్రే చేసిన. 3 టైమ్స్ స్ప్రే. జనరల్ గా మీరు స్ప్రే ఎన్నిసార్లు చేస్తారు మీరు? మామూలునైతే వేరే దాటికైతే ఒక 5 టైమ్స్ చేసేటోని. 5 టైమ్స్ చేస్తారు. దోమకైనా దాని కానీ దీనికి ఏం లేదు. దీనికి అయితే మీరు 3 సార్లు చేశారు. దానివల్ల 2 స్ప్రేలు తగ్గడం వల్ల మీకు ఖర్చు కూడా తగ్గింది. సో, దీని వల్ల మీకు ఏంటంటే మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందొచ్చు మనకి. పొందొచ్చు. ఇది సార్, థ్యాంక్ యూ.